డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయంగా ఒకరిని ఎలా ఇరుకుని పెడతారని సినీ పెద్దలతో పాటు అభిమానులు కూడా మండిపడుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ కాలం మంత్రిగా చేయకుండా ఆవేశంతో రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వైపు నిలిచి కష్టాల్లో పడ్డారు సురేఖ. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే వాతావరణం కనబడుతుంది. అక్కినేని కుటుంబంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతా కూడా ఏకతాటిపైకి రాగా చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వారు అందరూ కూడా తీవ్రంగా స్పందించారు. అయితే ఇదొక కొండా సురేఖ విషయంలోనే కాదు, ఈ రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఇతర వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి తమ పబ్బం గడుపుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కొందరు రాజకీయ నాయకులు ఇలా ఎందుకు తయారవుతున్నారు? తమకు హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఎదుటివారి జీవితాలను బలి చేస్తున్నారా? కొందరు రాజకీయ నాయకుల చేష్టలు అదుపు తప్పుతున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారు. ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. రామ్మోహన్ గారు, నిన్న ఈరోజు జరిగిన ఇష్యూ మొత్తం మీకు తెలుసు. రాజకీయ నాయకులు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కొండా సురేఖ గారు బీసీ సమాజానికి సంబంధించినటువంటి వెనుకబడి తరగతితో చేనేత కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో మంచి స్థానంలో ఉండి మంత్రి 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మంచి నాయకురాలు, వెనుకబడిన తరగతి వచ్చిన నాయకురాలు, సమాజంలో కొంచెం గుర్తింపు ఉండేది. కానీ ఈ రోజు వారు మాట్లాడిన మాటలు, వాళ్ళు వివరిస్తున్న తీరు ఈరోజు వాళ్ళ సొంత జిల్లాలో కావచ్చు, యావత్ రాష్ట్రంలో తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కొండా సురేఖ గారు ఇట్లా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, దాని ఒక మహిళకు ఆపాదించి నీవు దానికి ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, మాజీ మంత్రి వర్గులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారికి ఆపాదించి వారి విలువను, ఈ యొక్క అమ్మాయి విలువను తీసే విధంగా కొండా సురేఖ గారు మాట్లాడి పూర్తిగా శోచనీయం. ఇది కనీస ఇంగిత పరిజ్ఞానం అంటే ఒక మహిళగా సాటి మహిళను గౌరవించాల్సింది పోయి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి సినిమా రంగంలో ప్రముఖమైనటువంటి నటిని ఈ విధంగా మాట్లాడడం పూర్తిగా ఏమైనా సరే. ఎందుకంటే వారు మాట్లాడే పద్ధతి ఏమన్నా అర్థం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏం మాటలు అనేవి ఈమె చూసిన విధంగా కేటీఆర్ గారు అడిగిరట, ఆమె అడిగితే నాగార్జున గారు పొమ్మని చెప్పిరట, పోలేదని చెప్పేసి విడాకులు అయినాయట. ఇదేమన్నా వాస్తవానికి జరిగే విషయమాలండి. ఇవన్నీ ఇంత ఘోరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇది? మరి వీరు ఏమైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, మీరు మధ్యవర్తితో నిర్వహించిన ఇద్దరికి ఏమన్నా ఆ మధ్యవర్తిగా వ్యవహరించారా? కేటీఆర్ గారికి, సమంత గారికి ఏమన్నా? మరి అట్లే మాట్లాడుతున్నారు వీరు. అంటే రాజకీయం మానేసి బ్రోకర్ దంతా పనులు పెట్టుకురా సురేఖ గారు. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడండి? సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా మీరు వ్యవహారం చలమని అవుతున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు జరిగిన విషయాల పట్ల పూర్తి అవగాహన, పూర్తి సాక్ష్యాధారాలు, పూర్తి ఆలోచన మాట్లాడాల్సిన అవసరం. రామ్మోహన్ గారు నిన్న నా వాయిస్ వినబడుతుందా? నిన్న ఏదైతే సురేఖ గారు మాట్లాడారో దాని గురించే ఈరోజు మాట్లాడుతుంటే మళ్ళీ ఈరోజు మీరు కూడా అదే విధంగా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడటం కరెక్ట్ కాదు. బ్రోకరిజం అనే మాటలు మాట్లాడటం అబ్యూజింగ్ వర్డ్ కిందే వస్తుంది. మళ్ళీ మహిళలను అగౌరవంగా మాట్లాడారని మళ్ళీ మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది. మేము ఒకటి ఏం చెప్తున్నాం అంటే, కొండా సురేఖ గారికి వారు ఏం చెప్పినారు? పత్రికాముఖంగా, టీవీ ముఖంగా కేటీఆర్ గారు సమంతకు ఫోన్ చేసి, నాగార్జునకు ఫోన్ చేసి, నాగార్జున నీ కోడలు పంపి అని అడిగితే, నాగార్జున కోడలకు చెప్తే నువ్వు పొమ్మని రాలేక ఆమె విడాకులు చేసిపోయిందని చెప్తుంది సురేఖ గారు. అంటే సురేఖ గారికి ఎట్లా తెలుసు ఈ విషయం? విషయం ఎట్లా తెలుసు? మధ్యవర్తి వివరిస్తేనే తెలిసేది, లేదా అక్కడ సాక్ష్యం ఐవిట్నెస్ ఉంటేనే తెలిసేది. ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, దిగజారుడు మాటలు ఇవి. కేటీఆర్ గారి పైన మీకు రాజకీయ పరంగా ఏమైనా ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం ఉంటే ఖచ్చితంగా రాజకీయ పరంగా ఎదుర్కోండి, రాజకీయ ఆరోపణలు చేయండి. ఆరోపణలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం రామ్మోహన్ గారు
ఎస్, అంటే ఇప్పుడు మీరు సమకాలిక రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నారు. గతంలో రాజకీయాలు ఒక హుందాతనంగా ఉండేవి. ఒక విమర్శ ప్రతి విమర్శకి ఒక నిర్వచనం అంటూ చెప్పుకోవడానికి మనకు ఉండేది. ఈ రోజున ఏది విమర్శో ఏది సద్విమర్శో అని చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదు. నాట్ ఓన్లీ కొండా సురేఖ గారు, బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు. గతంలో ఇదే కేటీఆర్ గారు అందరూ మహిళలు డ్యాన్స్ చేసుకుంటారా అని చెప్పి ఒక రకంగా మాట్లాడిన పరిస్థితి, మంత్రి సీతక్క గారిని ఉద్దేశించి కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడిన పరిస్థితి, తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ యొక్క స్థాయిని లేదంటే పెంచుకోవడానికి రాజకీయ నాయకులు అందరూ కూడా చౌకబారు మాటలు మాట్లాడితే రానున్న రోజుల్లో రాజకీయాల మీద వచ్చే యువతకి ఏ సందేశం వెళ్తుందంటారు? ప్లీజ్ చెప్పండి. దీన్ని రాజకీయం చేయొద్దు, సోషలీగా మాట్లాడాలి. ఒకటి చెప్తున్నాడు, రాజకీయ ఆరోపణ మాదిరిగా ఉండాలి. దాని వ్యక్తిగత దూషాలు కానీ ఎవరి వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కానీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. గతంలో మీరు అంటున్నారు సీతక్క గారి గురించి కానీ మహిళల గురించి కేటీఆర్ గారు ఎప్పుడు కించపరిచేందుగా మాట్లాడలేదు, ఎప్పుడు అపహాస్యం పాల్చేది, వాళ్ళు విలువ తీయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం. వారి యొక్క క్యారెక్టరైజేషన్ వీళ్ళు ఇబ్బందికర పరిస్థితి నెట్టేసింది. ఈమె ఇంత ధైర్యం ఎక్కడదండి ఈమె గారికి? ఏం పద్ధతి, ఏం చూసుకొని మిడిసిపడుతుంది అంటే నా వెనక గుండాలు దాదాలు ఉన్నారు, నేను ఏం చేసినా నడుస్తుంది, నా దగ్గర తుపాకులు ఉన్నాయి, నా దగ్గర బలగం ఉంది, నేను ఏమైనా చేయగలుగుతా అనే ధైర్యం అనేదంతా ఈ గుండాయిజం రౌడీజం బంద్ పెట్టుకోవాలి. తప్పకుండా ఒక బుద్ధి తెచ్చుకోవాలి. మాట్లాడాల్సిన ఏంటంటే అలాంటి తెలంగాణ ఉద్యమకారులపై నువ్వు ఏం చేసావు అందరు చూసారు. ప్రముఖ టీవీలలో వచ్చింది రాళ్ళు తీసుకొని కొట్టి తుపాకులు తీసుకొని కాల్చిన చరిత్ర సురేఖ. ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో బంద్ చేయాలి. ఇది తప్పుడు చర్య పూర్తిగా. నీవు ఇట్లా అహంకార పూరితంగా ఎవరు ఏం చేయలేరని మాట్లాడితే ఖచ్చితంగా దానికి నీవు గుణపాఠం వహించాల్సి వస్తుంది. తప్పకుండా గుణపాఠం నేర్పి తీరుతారు తెలంగాణ ప్రజలు. యావత్తు తెలంగాణ మహిళా లోకం కూడా దీనిపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నారండి. ఏం మాట్లాడండి, ఒక్క కుటుంబ గౌరవప్రదమైన కూడా ఈ రోజు కొండా సురేఖ గారి కుటుంబంలో కూడా మహిళ ఉన్నారు. ఆమె ఒక మహిళ, ఆమెకు ఒక అమ్మాయి ఉన్నది. మరి ఆ అమ్మాయి విషయంలో ఒక మీ కూతురు వయసున్న సమంత పైన ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడినావు. రేపు నీ కూతురికి కనుక ఎవరన్నా లోకల్ స్థానిక నాయకులు ఎవరన్నా ఇంకా నీ ప్రత్యర్థులు పడని వాళ్ళు ఎవరో రాజకీయ పరంగా ఇట్లా మాట్లాడితే నీకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా ఉండదా? నీ కూతురు జీవనం ఏమవుతుంది? ఒక భర్త ఎట్లా బాధపడతాడు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా సింపుల్ గా వచ్చి మీడియా ముంగల మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడితే నడుస్తుంది, నాకు అధిష్టానం మెచ్చుకుంటుందని మాట్లాడతావు. ఈ రోజు నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందమ్మా అంటే దానిపైన మేము కామెంట్ చేయాలి. మరి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వచ్చింది? కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడడం భావ్యం కాదు. మా సంస్కారం అది కాదు, కుసంస్కారం కాదు. మేము మా యొక్క నాయకులు ఈ మాటలు ఈ యొక్క పద్ధతులు నేర్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏం జరిగినా ఒకవేళ నీకు తెలిసి ఉన్నా అది నిజమైనా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంగా అది చెప్పేది బయట విషయం ఏదైనా కానీ. ఈ రోజు కేటీఆర్ గారి పెద్ద మనిషిని పట్టుకొని సింపుల్ గా నాగార్జున గారికి ఫోన్ చేసి అడిగినంటే ఇది ఏమన్నా వాస్తవిక దగ్గరకు ఉందండి ఈ యొక్క మాట తీరు? ఇటువంటి ఆరోపణలు చేసేది నువ్వు సాటి మహిళ పని ఇటువంటి ఆరోపణ చేసి ఏం ఉద్ధరిద్దాం అనుకున్నావు? ఒక మహిళలో కానీ నువ్వేం సమాధానం చెప్తావు అనుకున్నావు? నేను బడుగు బలైన వర్గాల మహిళలు, నాకు అన్యాయం జరిగింది, నా భర్త పైన దాడి జరిగింది, నేను బడుగు బలైన వర్గాలు ఉండే మహిళలను చెప్పుకుని నీవు ఒక సాటి మహిళ, నీ కూతురు వయసున్న మహిళ పట్ల ఇటువంటి ఆరోపణలు చేసి వారి ప్రతిష్ట దిగజారిస్తే ఏమొస్తుంది నీకు? కాబట్టి ఇటువంటి పనులు బంద్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు మంత్రి పదవికి అర్హత కాదు నీకు. ఇమ్మీడియట్ గా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తప్పకుండా రాజకీయాలు బడ్జెట్ ఇంట్లో నీ సంసారం కరెక్ట్ చూసుకోవాలి. నీ వరంగల్లో నీకు ఏం మాట్లాడుతావు రాజకీయ ప్రజలు అవన్నీ చూసుకో ఒకసారి. నువ్వు సరిదిద్దుకోవాలి. అవన్నీ వదిలిపెట్టేసి మంత్రి పైన వాడు కేటీఆర్ గారు ఆరోపణ చేసినావు. ఏం చేయాలి? నువ్వు రాజకీయ ఆలోచన ఉంటే అంటే మీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, మేము చేస్తాం అభివృద్ధి, ఈ మాటలు మాట్లాడాలి. అంతే తప్పితే తెలంగాణకు నేను కూడా పోరాడని చెప్పుకోను. ఇంకేమైనా చేసినా చెప్పుకో. కేటీఆర్ గారి కన్నా కేసీఆర్ గారి కన్నా నేనే ఉన్నతవంతురాలని, నేనే చాలా గొప్ప వ్యక్తిని, నేను మంచి చేసినా చెప్పుకుంటే బాగుంటది. కానీ అవతల వ్యక్తిని కించపరిచే విధంగా ఆరోపణ చేసి నువ్వు రాజకీయంగా ఏదో బాగుందామని చూస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా యావత్తు తెలంగాణ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి ఆరోపణ చేసి మహిళలు ఎవరైనా మహిళలే కదా రామ్మోహన్ గారు, మహిళలు ఎవరైనా మహిళలే కదా. ఇదే మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెట్టిన ఈ బస్సు ఏదైతే మహిళలకు ఫ్రీగా ఉందో దాని గురించి మరి కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఏమంటారు? మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా మాట్లాడద్దు దయచేసి. రామ్మోహన్ గారు ఒకసారి వినండి దయచేసి. మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మాట్లాడండి. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడద్దు. ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పాలి కదా. ఏ రకంగా డాన్స్ వేసుకుంటూ ఉంటారని మరి అంటారా? అనొచ్చా? మాట్లాడే ముందు చెప్పాను ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పడం జరిగింది. కానీ ఇంత వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా ఒకరి వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ డిమాలిష్ చేసే విధంగా మాట్లాడడం అనేది పొరపాటు. కామన్ గా ఒక్కోసారి నోరు జారి ఏమైనా చేస్తారని మాట్లాడవచ్చు, ఇంకేమైనా మాట్లాడవచ్చు. కానీ ఇట్లా పూర్తిగా వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా
వారు ఎంత మనస్తాపం గురైనరండి ఈ రోజు. అంటే మీరు అడగడము మీరు చెప్పడం ఇంత నిజమైన వాస్తవమేనది. ఇటువంటి ఆరోపణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం దీనిపైన ఖచ్చితంగా మీడియా Right. మిత్రులు కూడా మీరు గమనించాలి. Right. ఇటువంటి వారిని బహిష్కరించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రైట్. గౌరవంగా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం మీకు తెలుసు. మరి మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు, సమంత హీరోయిన్ యాక్ట్రెస్ సమంతను ఉద్దేశించి మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈరోజు టాలీవుడ్ మొత్తం కూడా ఒక్కొక్కళ్ళు ట్వీట్లు చేస్తూ టాలీవుడ్ మొత్తం కథలు తొక్కింది అనుకోవాలి. ఆ టాలీవుడ్లో కూడా ఐకమత్యం ఉందంటారా మీరు? సార్ టాలీవుడ్ లో ఒక కదలిక కానీ వాళ్ళ ట్వీట్లు కానీ యోధాని యోధులు ఇస్తున్న దాని గురించి లాస్ట్ లో చర్చిద్దాం. వాళ్ళు ఒక సెక్షన్ కి అన్యాయం జరుగుతుంటే స్పందించడం, మరో సెక్షన్ కి అన్యాయం జరుగుతుంటే మౌనం వహించడం, దాన్ని చేతకానితనం అంటారా లేకపోతే వివక్షత అంటారా అనేది లాస్ట్ లో చర్చిద్దాం సార్. ఇక ఇప్పుడు ఇంకొక పాయింట్, టిఆర్ఎస్ మహిళలకు అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కదా. వీళ్ళు నిజంగా సమంతకి అన్యాయం జరిగింది లేదా సినిమా హీరోలకు అన్యాయం జరిగింది అనేది కాదు. వీళ్ళ కన్నీరు ఏంటంటే వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాన్ని తిప్పు కొట్టడం కోసం మహిళలు వాడుకుంటున్నారు. కానీ వీళ్ళ పాడి కౌశిక్ రెడ్డి గారు విమర్శించేటప్పుడు, కేటీఆర్ గారు విమర్శించేటప్పుడు వీళ్ళ నాయకుడు కేసీఆర్ గారు ఒక్కొక్కరిని ఎట్లా తిడతాడో, ఆంధ్ర వాళ్ళు అయితే మరొకరిని అయితేనే వీళ్ళ తిట్లుగా అప్పుడు గుర్తు రాలేదా? వీళ్ళ కేటీఆర్ గారిని విమర్శ చేసేటప్పటికి మహిళలు ఈ అభిమానము, ఆత్మాభిమానము, ప్రెస్టేజ్ లేని గుర్తొచ్చినాయా? ఇక కొండా సురేఖ గారి విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఆమె నోటి దూషితాను ఎక్కువ. ఆమె ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్య చిరంజీవి గారిని కానీ ప్రజారాజ్యాన్ని విమర్శించడం కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయ భిక్ష పెట్టినా లేదా పదవి కల్పించిన కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ ఎత్తేసిన తర్వాత ఆమె ఏం చేయాలో అర్థం కాక ఇదే టీఆర్ఎస్ లో జాయిన్ అయింది. అదే కేసీఆర్ కింద పనిచేసింది, అదే కేటీఆర్ కింద పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ అదే కేటీఆర్ మీద విమర్శలు చేయడం, ఇదంతా కూడా మంచి అవకాశవాదం లేదా కొండా సురేఖ గారు నోటు దూషితాను అనుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, సినిమా వాళ్ళు హీరోయిన్లు సినిమా వాళ్ళు కూడా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చినాయి. అది ఎవరెవరు చేశారు, సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారా, నాది చేశారా, మీరు చేశారా అన్నది అధికారులు ఉన్న వాళ్ళు బయట పెట్టాలి. ఎవడో గేదెలు కాసుకునేవాడు ఏదో కేటీఆర్ గారు పలానా అమ్మాయితో పడుకున్నాడట లేదా పలానా అక్షరాజ్యం పలానా వాళ్ళతో తిరిగేయడానికి గేదెలు కాసుకున్నాడు మాట్లాడినట్టుగా ఒక రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి, అది మహిళ అని పురుషుడు ఎవరైనా ఒకటే మహిళ అని చెప్పక్కర్లా, ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం ముమ్మాటికి తప్పు. వీళ్ళకి శిక్షించే విధంగా వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థల్లో అది లేదు కాబట్టి అందరూ రెచ్చిపోవడం, ఎవడో గేదెలు మాట్లాడుకున్నట్టుగా సురేఖ గారు మాట్లాడడం తప్పు. అయితే ఇక్కడ ప్రతిస్పందించడం, ఇప్పుడు ఆమె చేసిన తప్పుకి నోటు దురుస్తానికి ఇవాళ కేటీఆర్ గారు ఏదో నిజాయితీ పరుడి కింద ఫిల్మా ఫ్యాటర్నిటీ కానీ సమాజం అంతా స్పందించాల్సిన అవసరం వచ్చిందంటే కొండా సురేఖ గారు అవివేకం, కాంగ్రెస్ పార్టీ యొక్క అవివేకం. కేటీఆర్ గారు చేశారా లేదా అనేది ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ బయట పెట్టాలి. పెట్టలేకపోవడం చేతకానితాను. ఇక ఫిలిం ఫ్యాటర్నిటీ నాగార్జున గారు కానీ ఆయన కోర్టుకెళ్ళే హక్కు ఉంది, కోర్టుకెళ్ళినట్టు కనిపిస్తుంది, ఖచ్చితంగా హక్కు ఉంది, నిజాలు బయటపడతాయి. అయితే తారక రత్న గారు స్పందించారు. తారక రత్న గారు అంటే సమంత గారు జరిగిన ముమ్మాటికి తప్పది. ఒక వ్యక్తిని పేరు పెట్టి ఆమె భర్త మాంగారు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడుకోమన్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఒక నిజమైతే మాత్రం నిజంగా చెప్తారు సార్ బయట. ఆ కుటుంబాలు ఏమైనా తల్ల ఎత్తుకుంటాయా? పద్ధత అసలు తప్పు. అది ముమ్మాటికి సమంత గారికి అన్యాయం జరిగింది, నాగార్జున గారి కుటుంబాన్ని నిధులు పెట్టడం కూడా తప్పే, నేను కాదని అంటోలే. అయితే కొండా సురేఖ గారు విమర్శలు చేసేటప్పుడే ఫిల్మీ ఫ్యాటర్నిటీ ఎందుకు తిరగబడుతుంది? సినిమా ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దాడి చేసి సినిమాలు రేట్లు తగ్గించేసి కొంతమంది సినిమాలు రిలీజ్ కాకుండా రెవెన్యూ ఆఫీసులు అడ్డు పెట్టినప్పుడు సినిమా ఫ్యాటర్నిటీ ఏమైపోయింది సార్? ఈ అక్కినే నాగార్జున గారు ఏమైపోయారు, ఈ తారక రత్న గారు ఏమైపోయారు, ఈ సినిమా పెద్దలు ఏమైపోయారు, లేదా పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద పిల్లల మీద విమర్శించేటప్పుడు ఈ సినిమా పెద్దలు ఏమైపోయారు, ఈ మహిళా సంఘాలు ఏమైపోయి, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఆడపిల్లల్ని, చిరంజీవి గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టినప్పుడు ఈ పార్టీలు విమర్శించినప్పుడు ఈ ఫిలిం ప్యాటర్నిటీ ఏమైపోయింది సార్? సినిమా రంగం నుంచి పోసారి కృష్ణమురళి, ఆలీ, శ్రీరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ గారు వీళ్ళందరూ కూడా విమర్శలు చేసేటప్పుడు ఈ సిరీస్ అతను ఎవరు ప్రకాష్ రాజు వీళ్ళందరూ విమర్శలు చేసేటప్పుడు ఈ ఫిలిం ప్యాటర్నిటీ ఏమైపోయింది సార్? ఈ తారక రత్న గారి చంద్రబాబు నాయుడు గారి భార్యను విమర్శించేటప్పుడు తారక రత్న ఏమైపోయాడు సార్?
స్త్రీ ఎవరైనా స్త్రీయే కదా, చంద్రబాబు నాయుడు భార్య అయినా స్త్రీయే, సమంత అయినా స్త్రీయే, లేకపోతే తారక రత్న కాదు సార్, తారక రత్న గారు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. మీరు తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారా? అవునండి, సారీ, జూనియర్ ఎన్టీఆర్ కదా, తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయాడు సార్, సారీ క్షమించండి. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అణిచివేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు భార్య పెట్టలు తీసినప్పుడు ఈ సినిమా పెద్దలంతా ఏమైపోయారు సార్ అంటే ఒక సెక్షన్ మీరు ఇది జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే ఏదైనా చేస్తారంటే మౌనం వహిస్తారా? లేదా కేసీఆర్ సినిమా ఇండస్ట్రీ మీద ఏదైనా అన్యాయం చేస్తే ఎవరైనా స్పందించారా? ఒక కొండా సురేఖ లోకు అని స్పందిస్తున్నారా? లేదా కాంగ్రెస్ పార్టీ లోకు అని స్పందిస్తున్నారా? అంటే మహిళా సంఘాలు కూడా అంతే అండి. ఒక సెక్షన్ కి అన్యాయం జరిగితే పొలోమని మా మహిళలకు హక్కు, మహిళా సంఘం, మహిళా హక్కులను వస్తారు. ఇంకో సెక్షన్ మహిళలు జరుగుతుంటే స్పందించరు. అంటే ఒక వర్గం అయితే మహిళలకి, ఒక వర్గానికి చెందిన అయితే మహిళలు, ఇంకో వర్గానికి చెందిన అయితే మహిళలు కదా. హైదరాబాద్ లో ఒక రెడ్డి అమ్మాయి చనిపోతే నానా బీభత్సం చేసేసారు. అదే రోజున వరంగల్ ఒక దళిత అమ్మాయి చనిపోతే ఒకటి పట్టించుకోవాలి, ఒక మీడియా గారి మహిళా సంఘాలని అక్షర సత్యం గారు ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చా? మహిళా సంఘాలని అక్షర సత్యం గారు ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చా? దీన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను సార్, ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా. సంజయ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరికి ఒక విధంగా స్పందించండి అంటున్నా. ఖచ్చితంగా సమంత గారిని లేదా అది మన నాగార్జున గారిని కుటుంబాన్ని బయట పెట్టడం తప్పు, సమర్థించడంలే. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తప్పు, కానీ స్పందించే విధానంలో సినిమా వాళ్ళు మేము చేతి ఒక వర్గానికే స్పందించడం, మిగిలిన వర్గానికి స్పందించకపోవడం ఏంటి కారణం? ప్రకాశ్ రాజ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒక పోసాని కృష్ణమూర్తి ఎందుకు స్పందించడం లేదు? ఒక సమయం సందర్భంలో అక్కడ వ్యాఖ్యలు అమ్మారాడు భరద్వాజ లాంటి వ్యక్తులు ఎందుకు స్పందించడం లేదు? ఒక శ్రీరెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఒక సెక్షన్ మీద అయితే స్పందించేస్తారా? అంటే మీరు కుల పక్షపాతం చూపిస్తున్నారా? లేకపోతే మీ బంధుత్వం చూపిస్తున్నారా? అదే మెగా ఫ్యామిలీ గారు ఇంకొకరు అయితే ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే ఓకే, బీఆర్ఎస్ రైట్ అక్షర సత్యం గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి డైరెక్టర్ ప్రేమరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రేమరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రేమరాజ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ప్రేమరాజ్ గారు, ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, వినబడుతుంది. జరుగుతున్న పరిణామాలని ఏ రకంగా చూస్తారు? నిన్న కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యను ఏ రకంగా చూస్తారు? అఫ్ కోర్స్ కొండా సురేఖ గారు ఈరోజు మాట్లాడారు, తాను కూడా మాట్లాడిన దానికి బాధపడ్డానని, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం తనది కాదని కొండా సురేఖ గారు చెప్పడం కూడా జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామాలను మీరు? అది కొండా సురేఖ గారు వెనక్కి తీసుకున్నారు, సంతోషం అండి. నిజానికి గ్రహించి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, అంతవరకు సంతోషం. కానీ అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ మాట అనకూడని మాట అన్నారు ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు కూడా, అంటే ఒక కొండా సురేఖ గారనే కాదు, ఎప్పుడు కూడా సినిమా వాళ్ళు అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. సినిమా వాళ్ళని ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు అద్దాల మేడల్లో ఉంటారు, వాళ్ళ మీద ఈజీగా రాళ్ళేయచ్చు, వాళ్ళు మమ్మల్ని ఏమీ అనరు అనేది ఒకటి బయట సమాజంలో ఉంటాం అనేది మాత్రం దురదృష్టకరం అండి. ఎందుకు దురదృష్టకరం అంటారు సార్? ప్రేమరాజ్ గారు, సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ట్వీట్లు పెడుతున్నారు. ఎస్, ఎందుకంటే ఒక ఆడకూతురికి కష్టం వస్తే అందరూ కదలాలి, తప్పులేదు. ఒక సినీ నటి అనుకోండి, లేదంటే యాంకర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, శ్రీరెడ్డి లాంటి ఒక వ్యక్తి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు? ఇందాక అక్షర సత్యం గారు అడిగేది కూడా అదే. దారుణమైన మాటలు మీ సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ మాట్లాడినప్పుడు ఆ శ్రీరెడ్డి అనే ఆవిడ గురించి ఎందుకు ట్వీట్ చేసి దాన్ని పెద్దదిగా తీసుకువెళ్ళి, మరి ఎందుకు కొంతమంది తీసుకెళ్ళలేకపోతున్నారంటే సినిమా ఇండస్ట్రీలోనే సరి అయిన వాతావరణం లేదని అనుకోవచ్చా? అది కూడా ఉందండి, కొంత లేదని కూడా పూర్తిగా ఆయన మాటల్ని పూర్తిగా కూడా ఖండించలేము. అది కూడా కొంత ఉంది. కొంతమంది విషయంలో స్పందించడం, కొంతమంది విషయంలో స్పందించకపోవటం అనేది ఉంది. అది కూడా తప్పేనండి. అది అందరి విషయాల్లో కూడా ఒకే విధంగా స్పందించాలి, అంతవరకు నేను ఏకీభవిస్తాను. అయితే సరే, ప్రస్తుతానికి ఈ విషయానికి వస్తే కొండా సురేఖ గారు అనటం మాత్రం చాలా దురదృష్టకరం. అయితే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అని అంటున్నానంటే, ప్రతిసారి కూడా చాలా విషయాల్లో కూడా సినిమా వాళ్ళు అనేసరికి ప్రతి ఒక్కరు ఈజీగా కామెంట్ చేసేస్తా ఉంటారు, ఈజీగా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాసేస్తా ఉంటారు. ఇక్కడ ఎవరు సినిమా రంగంలోకి వచ్చి ఇక్కడ సుఖపడే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే నష్టపోయే వాళ్ళే తప్పితే సినిమా అనేది ఒక గ్యారంటీ బిజినెస్ కాదు. ఇది ఏ సినిమా ఎందుకు ఆడుద్దో, ఏ సినిమా ఎందుకు ఆడదో ఎవరికి తెలియదు. అయినా కోట్లు పెట్టి సినిమాలు తీస్తా ఉంటారు. అంటే వీళ్ళు చేసేది ఒక సర్వీస్ లాగా ఎవరికి అనిపిస్తుందండి. సినిమా వాళ్ళు అనేసరికి ఒక తేలికమైన స్వభావం, నేను దాని గురించి మాట్లాడుతున్నాను.
ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సినిమా రంగం నుంచి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారు స్పందించారు కనుక నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి వస్తా ఉంటది. ఈ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ అయినా, ఈ కాంగ్రెసే కాదండి, ఏ గవర్నమెంట్ కూడా ఈ సినిమా రంగానికి చేసేది ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏదైనా టికెట్ రేట్లు పెంచాలంటే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబట్టాలి, వాళ్ళ దగ్గర ప్రాధేయపట్టాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఇక్కడ 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఎందుకంటే తీయకపోతేనేమో పక్కనున్న సినిమాలతో పోటీ పడటం కష్టం. ఇప్పుడు బాలీవుడ్ లాగా వాళ్ళ సినిమాలు దేశమంతా రిలీజ్ అవుతాయి, వాళ్ళ రికవరీ ఉంటదండి. వాళ్ళు ఎన్ని 100 కోట్లు పెట్టిన వాళ్ళకి రికవరీ ఉంటది. ఇక్కడ ప్రాంతీయ సినిమాలకి 300-400 కోట్లు పెట్టండి, ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీయలేరు. తీస్తేనేమో ఈ ఉన్న రేట్లు సరిపోవు, రేట్లు పెంచాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాలి. ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. దాని వల్ల కూడా ఇక్కడ వాళ్ళు కొంత మాట్లాడకపోవడానికి అది కూడా ఒక కారణం అండి. కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడలేక కాదండి, మాట్లాడొచ్చినా కానీ నోరు మూసుకొని ఉండటానికి కారణం ఇదండి. వీళ్ళకు ప్రతిసారి ప్రభుత్వాలతో అవసరాలు ఉంటాయి. సరే ఎందుకు వచ్చిన గొడవలైన రాజకీయాలకు సహజంగా సినిమా వాళ్ళు దూరంగా ఉంటారు. దాన్ని ఏంటంటే వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని సినిమా వాళ్ళు అంటే నోరు లేని వాళ్ళు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఏమైనా మాట్లాడొచ్చు అని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదండి. ఉంటే సినిమా వాళ్ళు ఇప్పుడు మన ఇల్లు బాగుంటే మనం ఏదైనా వేరేది బాగుంటుంది, ఊరు బాగుంటుంది. ముందు మన బంగారం మంచిదైతే తర్వాత వేరే వాళ్ళు అనేది ఒక నానుడి మీకు కూడా తెలుసు యాజ్ ఏ డైరెక్టర్గా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్నవాదనలు, ఇలాంటి తనం ఉండడం వలన వేరే వాళ్ళందరికీ కూడా లోకు అవుతున్నారని అనుకోకూడదా ప్రేమరాజు గారు? అంటే సినిమా అనేది సమాజానికి భిన్నంగా ఏముండదు. ఇక్కడ కూడా మనుషులు ఉంటారు, ఇక్కడ కూడా అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, ఇక్కడ కూడా రాగద్వేషాలు ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్, వర్గాలు, కులాలు అన్ని ఇక్కడ కూడా ఉంటాయండి. దానివల్ల ఆటోమేటిక్ కొంత రిఫ్లెక్షన్ ఉంటది. అంత మాత్రాన దాన్ని కంప్లీట్ గా విడదీసి వీళ్ళేదో పూర్తి భిన్నంగా ఉండాలని కూడా అనుకోలేం కదండి. ఇక్కడ కూడా అన్ని ఉంటాయి, బయట సమాజంలో ఏముంటాయి అవి కూడా ఇక్కడ ఉంటాయి. మనం దానివల్ల సినిమా వాళ్ళు పరమ ఏంటంటే ఒక నిష్ఠాగరిష్ఠులాగా ఉండాలంటే కూడా కష్టం కదండి. అంత మాత్రాన వీళ్ళను టార్గెట్ చేస్తామంటే ఎట్లా? సమంత గారు కూడా నిన్న చేసిన ట్వీట్లో చాలా హుందాగా మాట్లాడారు. ఒక మహిళగా మీరు ఈ రకంగా మాట్లాడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను, నేను ఎప్పుడు రాజకీయాల జోలికి కూడా వెళ్ళట్లేదు, నా వ్యక్తిగతమైన విషయాన్ని మీరు దీనిలోకి రావద్దు అని చెప్పి ఆవిడ చాలా భావోద్వేగంగా కూడా ట్వీట్ చేసినట్టుగా మనకి అనుకోవచ్చు సార్. అంతే కదండి. ఇప్పుడు ఎవరి మీదనైనా ఇప్పుడు మాట్లాడాల్సినప్పుడు నీకు మనకు సంబంధం లేని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి మనం చూడకూడదు, మాట్లాడకూడదు కదండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటది. దాన్ని మనం పబ్లిక్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే కరెక్ట్ కాదు. వాళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అదే వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లల గురించి అయితే అట్లా మాట్లాడితే వాళ్ళు సహిస్తారా? కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళ మాట్లాడకూడదు. అది ఏమన్నా రాజకీయంగా వాళ్ళకి ఏమంటే వాళ్ళు చూసుకోవాలి, అంతే తప్పితే మధ్యలో ఈ సినిమా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పట్టుకొచ్చి పబ్లిక్ గా ఇక్కడ మీరు ఇంకో కోణం చూడండి. సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి కొంచెం అవినాభావ సంబంధం కూడా ఉంటుందంటలో అతిశక్తి లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని సినిమా వాళ్ళ గురించి ఒకేసారి తీసుకురావద్దని ఎలా అంటారో, ఉన్నటువంటి సినిమా వాళ్ళు కూడా కొంతమంది రాజకీయాల్లో దూరి తమ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా మీకు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఒక సినీ నటుడు. ఆయన రాజకీయాల కంటే కూడా సినీ నటులుగానే మన తెలుగు వారందరికీ కూడా సుపరిచితులు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వివాదంలో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఉంటారు. ఏ రకంగా చూడాలంటారు దీన్ని, చెప్పండి మీరు. లేదు అంటే మిగతా వాళ్ళకి ప్రకాష్ రాజ్ గారు ఆయనతో పోల్చకూడదండి. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కూడా, ఆయన ఎలక్షన్ లో కూడా కాంటెస్ట్ చేశాడు. మన తెలుగులో లేదు కదండి, తెలుగులో కాదండి, తెలుగులో కానీ టాలీవుడ్లోకి సంబంధించి ఓన్లీ మా ఎన్నికల్లోనే నుంచున్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చీమ చుట్టుకుమన్నా ఏ రాజకీయ పార్టీకి ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ ఆయన రియాక్ట్ అవడం జరుగుతుంది అంటున్నా నేను. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, లడ్డూ విషయంలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన విధానాన్ని మీరు ఏ విధంగా అంటారు? అప్రస్తుతమైన అడుగుతున్నాం మిమ్మల్ని. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే మొదటి నుంచి అంటే మిగతా వాళ్ళతో ఆయన సపరేట్ అండి. ఆయన మిగతా వాళ్ళలాగా ఆయన కాదు. ఆయన ప్రతిసారి రాజకీయాలు మాట్లాడతాడు. ఆయన మొదటి నుంచి కూడా సామాజిక విషయాలలో ఆయన స్పందిస్తూ ఉంటాడు. ఆయన్ని మనం మిగతా వాళ్ళతో భిన్నంగా చూడాలి. ఆయన లడ్డు విషయంలో స్పందించడం అయితే, నేను దాని మీద
దాని మీద అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోకుండా దాని మీద ఓవర్ రియాక్ట్ అయ్యి దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు, సమాజంలో ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే విషయం మీద ఆయన మాట్లాడారండి. సరే, ఆయన అది 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 ఆయన మాట్లాడడం కొంతవరకు కరెక్టే నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలి, దాని గురించి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా భావన అండి. మిగతా వాళ్ళు కూడా అండి, సినిమా వాళ్ళు రాజకీయ నాయకులతో ఒక రాజకీయ నాయకులతో కాదండి, చాలా మందితో చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు. సినిమా వాళ్ళు ఎవరితో విభేదాలు పెట్టుకోరు, సాధారణంగా అందరితో ఉన్నారు. ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించారు. ఈ విషయంలో నిన్న జరిగిన విషయంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన మండిపాటు కూడా దీనికి కారణం అయ్యుండొచ్చా అని అంటే, నిన్న లేదు మొన్న ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. ఈరోజు ఆయన కుటుంబం మీద ఒక రకంగా దాడి జరిగింది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా దీన్ని సమంత అని అనడం కంటే కూడా నాగార్జున గారి మీద తీవ్ర పదజాలంతో నిన్న మాట్లాడిన మాటలు మనం, కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు మనం, నాగ చైతన్య నాగార్జున గారి మీద మాట్లాడిన మాటలు మనం తీసుకోవాల్సి ఉంటుంది పరిగణలోకి. ఈరోజు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఏమంటారు దీని గురించి? అవునండి, ఇప్పుడు ఆవిడ కొండా సురేఖ గారు అన్నది ఆవిడ మాటల్లో చెప్పాలంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఎన్కన్వెన్షన్ మీదకి వెళ్ళారండి. గవర్నమెంట్ కూలగొట్టడానికి అప్పుడు బిగినింగ్ 2014లో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వెళ్ళారు. ఆమె డైవర్స్ తీసుకున్నది మొన్న. మీరు అప్పటికి ఇప్పటికీ ముడిపెట్టి కొండా సురేఖ గారు మాట్లాడారు. అది ఆవిడ మాటలు మళ్ళీ ఆ సభ్యత కాదు, నేను మళ్ళీ రిపీట్ చేయలేను. కానీ అసలు ఆవిడ ఆ ఎన్కన్వెన్షన్ మీదకి పోయింది ఒకసారి, ఆవిడ విడాకులు తీసుకున్నది మొన్న. ఎట్లా ఆవిడ ఎట్లా మాట్లాడతారండి దీనికి ముడిపెట్టి? హలో, వర్మ గారు కూడా దీని గురించి బాగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడారంటే, ఆయన వాయిస్ మన దగ్గర ఉంది, అది కూడా ప్లే చేస్తాం ఒకసారి విని మనం రియాక్ట్ అవ్వచ్చు. రామ్ గోపాల్ గారు వాయిస్ ఒకసారి విందాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే, అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పోయినట్టు యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుసాగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. రైట్, రామ్మోహన్ గారు విన్నారు కదా రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడింది, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. సత్యం గారు చెప్పిన అక్షర సత్యం గారు చెప్తా ఉన్నారు, అందరూ అన్నిటికీ స్పందిస్తలేరు, అన్నిటికీ అందరూ కూడా ఒకరు ముఖాలు చూసి స్పందిస్తా ఉన్నారు, ఇది తప్పు పూర్తిగా అంటారు. నేను ఒకటే చెప్తున్న వారికి, మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి దీంట్లో అంటే, ప్రతి నేరానికి ఒకటే శిక్ష ఉండదండి, గమనించాలి మనం. ఇష్యూ సీరియస్ బట్టి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఆరోపణ అనేది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఎవరు, ఏ రాజకీయ నాయకులు కానీ, ఎవరు వ్యక్తిగతంగా కానీ ఎవరు కూడా చేసుకోలేదు. మరీ దిగజారినట్టుగా ఒక మంత్రి హోదాలో ఉండి వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి మహిళ కష్టపడి పైకి వచ్చిన చెప్పుకుంటది. మరి అందున ఒక మహిళ ఉండి సాటి మహిళను, ఒక సమాజంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి మహిళను నిన్ను ఇట్లా అని ఆమె కామెంట్ చేయడం, మళ్ళీ మనం మాట్లాడితే బాగుండు, ఇప్పుడు కామెంట్ చేయడం, దాంతో పాటు సినిమాకి సంబంధించినటువంటి నాగార్జున గారి పైన, వాళ్ళ భర్త పైన, అమ్మాయి యొక్క సమంత గారి భర్త పైన ఇట్లా మాట్లాడడం అనేది పూర్తిగా హేయమైన చర్య. ఎంత దిగజారుడు మనిషి అయినా కానీ ఇటువంటి పనులు ఎవరు అడగరు, ఎవరు చెయ్యరు, ఎవరు ఒప్పుకోరు కూడా.
అటువంటి అంశాన్ని మీరు ఈరోజు బహిరంగంగా టీవీల ముంగలు వచ్చి మాట్లాడితే ఇది ఖచ్చితంగా రంగోపూర్ణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇంకొక బుద్ధి చెప్పాల్సిందే. మళ్ళీ ఎవరు ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడడానికి జంకాలి. కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది, చట్టపరంగా ఏం చర్య తీసుకోవాల్సిన కొండా సురేఖ గారు చర్య తీసుకోవాల్సిందే. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ యొక్క కొండా సురేఖ గారి పైన వ్యాఖ్యల పైన దీనిపై కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె పైన ఏం చర్య తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి హోదాలో ఉన్న మహిళ ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏం చెప్పదలుచుకుంది, దీనిపైన ఏం చర్య తీసుకుంటారు ఆమె పైన అనేది ఈ రోజు సమాజం ఎదురు చూస్తా ఉంది. మరి దీన్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అబాస్పాలు కావడం ఖాయం. కాబట్టి ఇటువంటి జరిగిన విషయాన్ని మీరు మీ పార్టీ రాజకీయం చేద్దామని చూస్తుందంటారా, అనుకోవచ్చా? దీంట్లో రాజకీయం చేయాల్సిన అంశం ఎక్కడ? ఎందుకంటే మీరు మాట్లాడుతున్న తీరు సోనియా గాంధీ గారు వారు కూడా ఆవిడ మాట్లాడాలని చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నో జరుగుతుంటే పక్కనే ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు స్పందించలేదు. ఏ విషయాల్లో కూడా కేసీఆర్ గారు స్పందించాల్సిన తీరుగా గత సంవత్సరంగా ఆయన ఏమీ స్పందించడం లేదు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. జరిగిన విషయాన్ని పెద్ద మనసుతో మీరు చూడాలి, కానీ రాజకీయం చేద్దామంటే ఎలా సార్ చెప్పండి? జ్వరం వస్తే సర్జరీ చేయరండి, అపెండిక్స్ వస్తే సర్జరీ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మనం. నేనేం చెప్తున్నా అంటే ఇష్యూ సీరియస్నెస్ బట్టి స్పందించాల్సిన అవసరం. ప్రేమరాజ్ గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క నిమిషం వినండి. నేను చెప్పేది వినండి వినండి. ప్రేమరాజ్ గారు ఆగండి, ఆయన ఏదో చెప్తున్నారంటే రామ్మోహన్ గారు మీరు మళ్ళీ మాట్లాడుతురు కానీ ప్రేమరాజ్ గారు మీరు నోట్ చేసుకోండి, మీరు మాట్లాడుతురు కానీ. రామ్మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. నేనేం చెప్తున్నానంటే ఇందులో నేను సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడుతున్నానంటే సాటి మహిళ, ఒక కొండా సురేఖ గారు మహిళ ఆరోపణ చేసింది ఒక మహిళ పైన. మరి ఇక్కడ మీ యొక్క పార్టీ అధినేత కూడా మహిళ. మరి అంతా మహిళలు ఉన్నందుకు ఒక మహిళగా మీరు మాట్లాడితే కుటుంబ పెద్దగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యురాలు కొండా సురేఖ గారు, మరి కుటుంబ పెద్దగా సోనియా గాంధీ మాట్లాడమంటారు, తప్పేముంది అందులో? సోనియా గాంధీ గారు మాట మరి బుద్ధి చెప్తారా, ఆమెకి ఏం చెప్తారు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తారా? దానిపైన మేము అంటున్నాం తప్ప ఇంతకు సురేఖ గారు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ పైన చాలా ఆరోపణలు చేశారు. దానిపైన మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు, వారిని సమాధానం చెప్పని అడగలేదు. కాబట్టి ఇష్యూ అనేది ఒక మహిళకు సంబంధించిన పూర్తి క్యారెక్టర్ ను, ఒక శీలాన్ని శంకించే విధంగా మాట్లాడింది. కాబట్టి ఇటువంటి మాటలు సాటి మహిళగా నువ్వు మాట్లాడితే పద్ధతి కాదు. నువ్వు ఒక మంత్రి స్థానంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నావు, ఇటువంటి బాధ్యతాయుత పదవిలో ఉండి బాధ్యత రహితంగా మాట్లాడినావు. కాబట్టి పార్టీ పెద్దగా సోనియా గారిని మాట్లాడమని చెప్తున్నాం. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించిన అవసరం ఉంది. మహిళల పట్ల చేసే వ్యాఖ్యలు ఆమెకి ఏం బుద్ధి చెప్తారు పార్టీ పరంగా? మీరు ఏం చెప్పకపోతే రేపు ఇంకా 2 మాటలు మాట్లాడుతుంది. మరి దాని నుంచి సమాజానికి నష్టం జరుగుతుంది, మీ వ్యక్తిగతంగా మీ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దానిపైన మేము మాట్లాడుతున్నాం. రాజకీయంగా ఏ పార్టీ పైన ఎవరు ఆరోపణ చేసినా పార్టీ పరంగా రాజకీయ పరంగా సమాధానం చెప్పుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాజకీయాలు అనేది అట్లే ఉంటాయి. కానీ వ్యక్తిగత కుటుంబంలోకి జరిగి వారి మనసులో ఏముంది అనేది అందులోకి చొచ్చుకొని పోయి చూసినట్టుగా ఆమె ఐవిట్నెస్ గా ఉండి మధ్యవర్తి వహించినట్టుగా మాట్లాడడం అనేది పూర్తిగా హేమైన చర్య. దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇంకోటి పెద్దలు అక్షర సత్యం గారు చెప్పినట్టుగా అన్ని విషయాలపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ప్రకాష్ రాజ్ గారి విషయం చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు పూర్తిగా సొసైటీకి వ్యతిరేకమైన మనిషి. ఆయన సభ్య సమాజం ఉండాల్సిన వ్యక్తే కాదు. ఆయన ఒక ఆలోచన విధానం వేరు. అందరూ ఊర్లో ఉన్నటువంటి 1000 మంది ఒక మాట మాట్లాడితే అయినా ఈయనొక్కడు ఒక మాట మాట్లాడతాడు. హిందూ ధార్మిక సమాజానికి వ్యతిరేక ఆయన. కాబట్టి హేతువాది, ఆయన దేవుడి పైన విశ్వాసం లేదు. అటువంటి వ్యక్తులు చాలా మాట వారికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అది కూడా ముందు జరుగుతుంది. ఆయన ఏదో స్పందిస్తున్నట్టే ఖచ్చితంగా ఆయన పైన చర్య తీసుకుంటారు. స్పందించాల్సిన సమయం వచ్చి అందరూ కూడా స్పందిస్తారు. కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా సమాజం పట్ల అవగాహనతోటి, ప్రేమతోటి అవతల ఎదుటి వ్యక్తిని గౌరవప్రదంగా మాట్లాడడం చాలా బాగుంటది. ఒక అంశం వచ్చినప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఎదుటి వారిని నువ్వు తప్పు, నీకు ఏం చేత కాదు, నువ్వు మూర్ఖుడవు, నువ్వు దొంగవు, నువ్వు లంగవు అని మాట్లాడడం అనేది చాలా పొరపాటు విషయం. నిన్ను మెచ్చుకోవచ్చు, నీ గౌరవం కాపాడుకోవచ్చు, నీ ఎక్కడ గౌరవం భంగం వాటిలో కూడా బతుకోవచ్చు. కానీ ఎదుటి వారికి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడడం తప్పు. దీనిపైన సురేఖ గారు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈమె అర్హత లేదని చెప్తున్నాం మేము. రైట్ అక్షర్ సత్యం గారు ప్లీజ్ రియాక్ట్. సార్, మొట్టమొదట జనరల్ గా ఎవరైనా విమర్శ, ఇప్పుడు ఒక మహిళ చేసింది అన్న పురుషుడు చేస్తే సమర్థిస్తామా? ఒక అణగారిన వర్గాల మహిళ, ఇక్కడ దళిత మహిళ, దళిత పురుషుడు అంటారు.
ఒక తప్పు చేసినప్పుడు మహిళ అవనే, పురుషుడు అవనే, స్త్రీ అవనే, లేదా దళితులు అవనే, బీసీలు అవనే, అగ్రవర్ణాలు అవనే, అల్పసంఖ్యాక వర్గాలు, మైనార్టీలు అవనే తప్పు ఖండించాలి. కానీ మహిళ అనడం అనేది పద్ధతి కాదు. ఆమె తప్పు చేస్తున్న ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా, అది కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ మీద అంతే అనేక విచారణ జరిపించారు. ఆధారాలతో బయట పెట్టి ఉంటే బాగుండేది. అలా లేకుండా అయితే గేదెలు కాసిన వాళ్ళ టైప్ లో అధికారులు ఉన్న వాళ్ళు మాట్లాడడం కొండా సురేఖ గారు చేసింది ముమ్మాటికి తప్పే. దానికి మహిళని వదిలేయడం లేదా పురుషులైతే సమర్థించడం అన్నది కాదు. రెండోది అంటున్నారు కదా, ఇప్పుడు రాజకీయ పార్టీలను అన్ని విషయాల మీద స్పందించమని అంటాం కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నది ఏ పార్టీ అయినా నేను టీఆర్ఎస్ నే అంటలే, ఏ పార్టీ అయినా తమ పార్టీ వాళ్ళు అయితే నెత్తిని పెట్టుకుంటారు, పక్కోడిది అయితే మూసు కూర్చుంటారు. కానీ సినిమా వాళ్ళు అలా కాదు. సినిమా మీటింగ్ వస్తే మా సినిమా అంతా ఒకటే కుటుంబం, మాదంతా ఒకటే డబ్బాను కొట్టుకుంటారు. అంత గురించి చెప్తున్నా. మీరు ఒక వర్గానికి అయితే ఒక రకంగా స్పందించి ఇంకొక వర్గానికి అయితే ఇంకో రకంగా స్పందించినప్పుడు మీరంతా ఒక కుటుంబం ఎందుకు అనాలి? మీరు రాజకీయ పార్టీలు టైపే. ఈ సినిమా రంగులో కులాలు ఉన్నాయని ఒప్పుకోండి, ఈ సినిమా రంగులో రాజకీయ పార్టీల ప్రకారంగా స్పందిస్తామని ఒప్పుకోండి. మరో విషయం, రామ్ గోపాల్ వర్మ గారు చాలా చక్కగా చెప్పారు, కరెక్టే. ఆమె సురేఖ గారు సమంతగా నేను విమర్శించలే, ఆమె ఉందాతనాన్ని పెంచారు, ఆమె ఒప్పుకోలేదంటే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చెప్పింది ఆమె. అయితే మరి రాజుగారు మంచి భార్య, మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదన్నట్టుగా నాగార్జునాన్ని తిట్టింది. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. కానీ ఇచ్చింది ఖచ్చితంగా నిరూపించాలంటున్నారు కదా, నిరూపించాలి ఖచ్చితంగా. శిక్ష ఎవరు చేసినా పడాలి. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఎవరైనా శుద్ధంట అది ఎలాంటి సినిమాలు తీస్తాడో, ప్రతి దాంట్లో కెలుక్కు నెత్తిని పెట్టుకుంటారు కదా, ముక్కు కోసం చూస్తారు కదా, మరి అతనికి ఏం శిక్ష చేయాలి? మరి రామ్ గోపాల్ వర్మ గారు కూడా శిక్ష చేయాలి కదా ఆయనతో పాటు. మరి దీని మీద సినిమా ఇండస్ట్రీ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటది? ఒక రామ్ గోపాల్ వర్మ కానీ, ఒక పోసాని కృష్ణమూర్లు కానీ, ఒక ఆలీ కానీ, ఒక ప్రకాశ్ రాజ్ కానీ, ఇలా ఎంతమంది ఉన్నారు కెలుక్కుని వాసన తీసుకునే వాళ్ళు, అందరికి తగిలించేవాళ్ళు. రెండోది తిట్టినప్పుడు ఒక స్త్రీ చెప్పే సోకాళ్ళు మహిళా నేతల్ని ఆయన ఆ మహిళా నేతలతో పోర్న్ వీడియో తీస్తానని డైరెక్ట్ గా మాట్లాడిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. ఒక నాగార్జున గారిని కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ ని కానీ, లేదా సినిమా పెద్దలు చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే సినిమా పెద్దలు ఈ సినిమాలో నన్ను అందరినీ ప్రశ్నిస్తున్నాను నేను. మీ సినిమా పెద్దలకు ఏది ఇటువంటి వాళ్ళు కంట్రోల్ చేయనప్పుడు మా సినిమా కుటుంబం అంతా ఒకటని అనకండి. మా సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు ఉన్నాయి, మా సినిమా ఇండస్ట్రీలో కూడా కులాలు ఉన్నాయి. ఆ పెద్ద కులానికి ఏదో నష్టం జరిగితే మేము స్పందిస్తాం, మిగిలిన కులానికి నష్టం జరిగితే మేము స్పందించు అని యాక్సెప్ట్ చేయండి. అలాగే కొండా సురేఖ గారు నోటు దృష్టితో తప్పు చేస్తే శిక్షించండి. అట్లాగే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎవరు తెలంగాణలో ఎలా తిట్టారు, ఆంధ్ర వాళ్ళని ఇంకొకలాన, వీళ్ళందరి మీద విచారణ జరిపి శిక్ష పడే వ్యవస్థలు రావాలి. అప్పుడు అందరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారు. అంతేగాని ఒకరి మీద ఒక రకంగా శిక్ష చేసి ఇంకొకరి మీద ఇంకొక రకంగా శిక్ష చేయడం కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా చేసింది తప్పు ఉంటే వాళ్ళ మీద కూడా విచారణ జరిపించి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఎందుకు స్పందించలేదు కేసీఆర్ గారు? నేను సురేఖ గారు సమర్థించలే, ముమ్మాడికి అది చేసిన తప్పు, ఆమె నూటు దూర్చదనానికి శిక్ష పడాల్సిందే కాదని అంటలే. కానీ శిక్ష అనేది అందరికీ పడాలి. ఒక కులానికి ఒక రకంగానే, ఒక నాయకుడికి ఒక రకంగానే, ఒకరికైతే భయపడిపోవడం, ఇంకొకరి మీద అయితే మీ ప్రతాపం చూపించడం పద్ధతి కాదు సినిమా వాళ్ళకి అని చెప్పినా నేను. రైట్, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఎవరి వ్యక్తిగతాలైనా అందరి వ్యక్తిగత విషయాలే సార్. నాగార్జున గారు వ్యక్తిగత విషయం, నాగార్జున గారికి ఎంత చెడ్డ పేరు ఆ కుటుంబానికి ఎంత వస్తుందో, అలాగే చిరంజీవి గారు పెట్టలావునే, లేదా కేసీఆర్ గారు పెట్టలావునే, కేటీఆర్ గారు కూడా భార్య ఉన్న పిల్లలు ఉన్నారు కదా. ఇటువంటి వ్యాఖ్యలు చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు, ఆ తండ్రిని ఎలా చూస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు కూడా పెట్టలే కదా, చంద్రబాబు నాయుడు గారి భార్య కూడా మహిళే కదా. ఆ చంద్రబాబు నాయుడు గారి భార్య అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయారు సార్? అక్కడ మానవత్వం తెలియలేదా? దీనికి దానికి లింక్ లేదు. కానీ చెప్తున్నా, మనిషిలో స్పందించే తత్వం ఉన్నప్పుడు అన్నిటిలోనే స్పందించాలి. సినిమా వాళ్ళకి ఏంటంటే మీ సినిమా వాళ్ళ అభిప్రాయం జనాలకు ఎక్కువ, రాజకీయ పార్టీ ప్రకారంగానే తీసుకుంటారు. సినిమా వాళ్ళు స్పందిస్తే అన్ని వర్గాలు తీసుకుంటే, ఎందుకంటే మిమ్మల్ని హీరోగా భావిస్తారు. మీ హీరోయిన్ స్పందించడం జీవితంగా అన్నా వర్గం ప్రకారం, కులం ప్రకారం ఇడిపోకుండా. రైట్. అలాగే రాజకీయ పార్టీలు కూడా, అది కాంగ్రెస్ పార్టీ అవని, బీజేపీ అవని, టీఆర్ఎస్ కావని, ఒళ్ళు అదుపులో పెట్టుకు మాట్లాడాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏదో పొలాల గేదెలు మాట్లాడుకుంటూ ఓ రేపు అలా నోటికి ఎంత ఎలా జరుగుతుందట అని మాట్లాడేటట్టు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే శిక్షించే వ్యవస్థలు ఉండాలి. రైట్ అక్షర్ సత్యం గారు. ఇప్పుడు ఇంకొకటండి, ఆమె వ్యాఖ్యలు చేసేసి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అన్నది, కానీ నేను చేసిన ఆరోపణలు తప్పు అని అనలే. ఓకే, దాన్ని గమనించాలి పెద్దలందరూ కూడా. ఎందుకలా అన్నారు అనుకుంటారు? తాను తప్పు చేశానని ఎందుకు ఒప్పుకోలేదంటారు? తప్పు మాట్లాడానని ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయేమో అండి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పు, నేను చేసిన వ్యాఖ్యల్లో ఆధారాలు లేవు, నిరాధారమైన ఆరోపణలు చేసిన మాట అనలేదామె.
నేను Right. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అన్నారంటే ఉపసంహరించుకుంటున్నానంటే ఏంటి? నేను చేసిన తప్పు అని అంటలే. రైట్ రైట్ అక్షర్ సత్యం గారు మనతోటి ఒకటండి చివరగా యా రాజకీయ పార్టీల కక్షల గురించి వేరే స్త్రీలు కానీ వేరే పురుషులు కానీ వేరే కుటుంబాలు ఇన్వాల్వ్ చేయడం ముమ్మాటికి తప్పు సార్. రైట్ మనతోటి సినీ నిర్మాత ఆర్టిస్టు మాజీ సెన్సార్ బోర్డు మెంబరు లైన్ సాయి వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సాయి వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సాయి వెంకట్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఎస్ వినబడుతుంది. సాయి వెంకట్ గారు నిన్న కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నటి సమంత మీద, అదేవిధంగా నాగార్జున గారి మీద, నాగ చైతన్య గారి మీద, కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది, కొంచెం కంక్లూడ్ చేయండి. నమస్కారం అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్నా. మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చాను. బట్ ఇప్పుడే ఛానల్ నుంచి అండ్ న్యూస్ చూస్తున్నాను నిన్నటి నుండి. లైవ్ లో మా ప్రేమ్ రాజ్ గారు కూడా ఉన్నారు. నమస్తే బ్రదర్ ప్రేమ్ రాజ్ గారు. ఓకే, సో నేను చూస్తున్నాను న్యూస్. అయితే అంటే ఒక మినిస్టర్ మాట్లాడింది, దానికి అక్కినేని గారు, అమల గారు వాళ్ళంతా రెస్పాండ్ అయ్యారు, సమంత గారు ఇదంతా రెస్పాండ్ అయ్యారు. బట్ అంటే ఇది పొలిటికల్ వాళ్ళ ఇష్యూస్ ని సినిమా రంగం అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే బయట రూమర్ ఉంది. ఆ రూమర్ ని ఆమె ఏంటంటే డైరెక్ట్ గా మీడియా ముందు పొలిటికల్ ఇష్యూస్ లో డైరెక్ట్ గా మాట్లాడేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. సో మినిస్టర్ గారు కూడా తొందరపడ్డారు. బట్ ఇలాంటి ఇష్యూస్ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం బ్రదర్. రైట్ ప్రేమరాజ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సరే, ఇంతకుముందు ఆయన మాట్లాడినట్టు ప్రకాష్ రాజ్ గారి విషయం దగ్గర నుంచి చూద్దాం. వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ అభిప్రాయాలు ఉన్నట్టు ఆయనకు కూడా ఉంటాయి, ఆయనకు కూడా హక్కు ఉంది. ఆయనని వెలేసేంత నేరం ఆయన ఏం చేయలేదు. ఆయన భావాలని ఆయన వ్యక్తపరిచాడు ప్రకాష్ రాజ్ గారి విషయంలో. సరే, నేను మిగతా విషయానికి వస్తే, ఇక్కడ ఉపసంహరించుకోవడం అనేదే రాజకీయ భాషలో, జర్నలిజం భాషలో తప్పైందని ఒప్పుకున్నట్టండి. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ కొండా సురేఖ గారు అన్నారు, దాన్ని ఉపసంహరించుకున్నారంటే క్షమాపణ చెప్పినట్టే. అయితే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఒక విషయం అండి, ఆమె ఉపసంహరించుకుంది. అయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నారంటే సోనియా గాంధీ గారు మాట్లాడాలి, లేదా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి, ఢిల్లీ మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడ మాట్లాడడం ఎంత తప్పో, దీనికి రాజకీయ రంగు ఉనిమి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఢిల్లీకి ముడిపెట్టడం కూడా అంతే తప్పండి. ఆవిడని మొన్ననే ఆవిడకి ఒక దండ వేసిన విషయంలో దాన్ని చిలువలు పలువలుగా చేసి ఆమెను చాలా అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వీడియోలు చేశారండి. ఆ దాంట్లో నుంచి, ఆ బాధలో నుంచి బహుశా ఆవిడ వైపు నుంచి ఒకసారి ఆలోచిద్దాం. ఆ బాధలో నుంచి ఈ మాట అని ఉంటుంది. అన్న తర్వాత మళ్ళీ తను క్షమాపణ చెప్పింది, తను ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అది సోనియా గాంధీ గారు మాట్లాడాలంటే, సోనియా గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులతో, ముఖ్యమంత్రి గారితో గాని, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారితో గాని మాట్లాడకుండానే ఈవిడ క్షమాపణ వెనక్కి తీసుకుందంటారా? ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ గారు ఆమెతో మాట్లాడారు కదా. మాట్లాడితే హైకమాండ్ సూచన లేకుండా ఆయన మాట్లాడి ఉంటారా? అంతే తప్ప ఇప్పుడు అన్నారు తప్పు, దాన్ని వెనక్కి తీసుకున్నారు, మనం దాన్ని కూడా స్వాగతించాలి. అంతే తప్ప ఇంకా దీన్ని కొనసాగించి సినిమా ఇండస్ట్రీ కూడా అందరూ చాలా బాగా స్పందించారు, చాలా సంస్కారవంతంగా స్పందించారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా, చాలా సంస్కారవంతంగా ప్రతి ఒక్కరు నిరసన ప్రకటించారు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూడని అందరూ చెప్పారు. ఆవిడ కూడా క్షమాపణ చెప్పింది. అంతే తప్ప దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి చుట్టేద్దాం, ఇంకా ఏదో దేశంలో ప్రకంపనలు పుట్టిద్దాం అనే రాజకీయ కోణం కూడా దీంట్లో కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. రైట్, ధన్యవాదాలు ప్రేమరాజు గారు, ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు లైన్ సాయి వెంకట్ గారు, ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు, వచ్చి మా జూమ్ కాల్లోకి వచ్చి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా నటి సమంత విషయంలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో ఈరోజు కొండా సురేఖ గారు తాను అలా మాట్లాడుకోకుండా ఉండాల్సిందని, తాను ఒక రకంగా బాధపడుతున్నానని ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది ఈ రోజున. అది ఒక రకంగా ఆవిడ అపాలజీ చెప్పిన విధంగానే అనుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ ఇది ఒక కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలనే కాకుండా ఎంటైర్ రాజకీయ నాయకులు అందరూ కూడా
వేరే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వ్యక్తిగతంగా తమ పార్టీల యొక్క మైలేజ్ పెరగడానికి, తమ యొక్క మైలేజ్ పెరగడానికి వేరే వాళ్ళని బలిపశువులు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా బంద్ చేయాలి అని చెప్పి మిగతా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న గట్టి మాట. రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని మనందరం కూడా ఆశిద్దాం. అదే ఏఎన్ఎన్ కూడా ఆశిస్తుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ నిజం కోసం.